లాస్ట్ షార్ట్స్‌లో నేను వెనిలా కేక్, అలాగే దానికోసం విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో చూపిచ్చేసాను. సో, ఇప్పుడొచ్చి మనం ఫ్రాస్టింగ్ చేసుకుందాం. సో, దానికోసం కేక్‌ని నేను 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బోర్డ్‌లో విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని ఫస్ట్ లేయర్ వేసుకున్నాననమాట. దానిపైన కొంచెం షుగర్ సిరప్ వేసుకొని విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్నాను. అలాగే నేను చేసేది స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి స్ట్రాబెర్రీ క్రష్, దాంతో పాటు నేను కొంచెం వైట్ చాక్లెట్ కూడా గ్రేట్ చేసి వేసుకున్నాననమాట. సో, వేసే ప్రతి లేయర్‌కి సైడ్‌లో కూడా మనం ఫినిషింగ్ చేసేసుకోవాలి. అప్పుడే కొంచెం ఈజీగా ఉంటుంది. కేక్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇలా క్రమ్ కోట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. అప్పుడే అది బాగా సెట్ అవుతుందనమాట. దాని తర్వాత మనం ఫినిషింగ్ చేసుకోవడం కొంచెం ఈజీగా అనిపిస్తది. సో, ఫినిషింగ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న చిన్న నాజిల్‌తో పైపింగ్ బ్యాగ్‌లో వేసి ఒక సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నాను. ఇదొచ్చి మన ఇంట్లో తినడానికే మీకు చూపించడానికే చేశాను కాబట్టి దాన్ని చాలా సింపుల్‌గా నేను వేసేసాననమాట. దీనిలో మనం డ్రిప్పింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను డ్రిప్పింగ్ ఇప్పుడు వేయలేదు. ఇంకొకసారి డ్రిప్పింగ్ చూపిస్తాను. అలాగే స్ట్రాబెర్రీ క్రష్ పైన వేసి సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్